బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన రిట్ పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తానికైతే దీని మీద విచారణ జరపాల్సిన అవసరం లేదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పిటిషన్ ను వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వము. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆర్టికల్ 131 సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలి అని సీజేఐ సూచించారు అని వెల్లడించారు. ఆయన సూచన మేరకు పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేయాలి అంటున్న ప్రాజెక్టుపై మా అభ్యంతరాలతో రిట్ పిటిషన్ వేశాము. అయితే విచారణ జరిపింది. ఈరోజు ధర్మాసనంలో విచారణ జరిగింది. ఇవాళ అదనంగా మరికొన్ని వాదనలు తెలంగాణ ప్రభుత్వం తరఫు వినిపించాము అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఇక కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దు అనేది ముఖ్యమైన అంశము అని ఏపీ ప్రభుత్వం అనేక సార్లు ఉల్లంఘనకు పాల్పడింది అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఇక వాటిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాము. సాఫ్ట్ వర్క్ ఆర్డర్లు అమలు చేయడం లేదు అంటూ కూడా తెలిపారు. ఏపీకి కేటాయించింది 48.4.5 టీఎంసీలు, కానీ ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి కృష్ణా బోర్డులు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్లుగా చెప్పారు. ఇక ముందు డిజైన్ చేసిన దానికంటే అదనంగా ఏమీ చేయకూడదు అని దానికి అంగీకరించలేదన్నట్టుగా వాదనలు వినిపించినట్టుగా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్ ఫామ్ను కూడా అదనంగా మార్పులు చేయడానికి వీల్లేదు అనే వాదనలు కూడా వినిపించినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.